అందరికీ క్రిస్మస్ మరణాత. దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ ఈ నరులైన వారు ఏం చేస్తున్నారు అంటున్నారు అంటే వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. పండుగలు అనేవి సంతోషాభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుంది. సంవత్సరంలో ఎన్నో పండుగలను మనము జరుపుకుంటూ ఉంటాం. ఈ పండుగల వలన వచ్చే యొక్క ఉపయోగం ఏమిటి అంటే సంతోషాభివృద్ధి, ధనాభివృద్ధి కాదు, ఇంకా ఏ అభివృద్ధి కాదు. ఈ పండుగల వలన ఏ అభివృద్ధి వస్తుంది అంటున్నారంటే సంతోషాభివృద్ధి అనేది మనము పొందుకుంటామంట. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఎప్పుడూ కూడా సంతోషముగా ఉండడు. ఏదో ఒక విచారముతోనూ చింత బాధతో ఉంటాడు. కనుక అప్పుడప్పుడు మనము సంతోషముగా ఉండాలి అంటే ఈ పండుగలు అనేవి జరుపుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ పండుగలను జరుపుకున్నామో కొద్దిపాటి సంతోషంలో ఏమి కలుగుతుంది అంటే ఆయుష్ను పొందుకుంటామంట. మనం సంతోషంగా ఉంటే ఏం పొందుకుంటాము అంటే ఆయుష్ను పొందుకుంటాం. ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధ, చింత, వేదనతో ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండానే మన ఆయుష్ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. మనం ఎక్కువ కాలం జీవించడం బదులు మన ఆయుష్ తగ్గిపోతూ వస్తుందంట. కనుక మనం ఎలా ఉండాలి అంటున్నారు అంటే సంతోషముగా ఉండాలి. మరి ఈ సంతోషముగా ఉండాలి అని అంటే మనము కొన్ని పండుగలను ఆచరించాలి. ఎప్పుడైతే పండుగలను ఆచరించామో అప్పుడు సంతోషముగా ఉండగలం. దేవుడు మానవులను పుట్టించిన తర్వాత, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను పుట్టించిన తర్వాత, చిన్న పిల్లలు అనేవారు వారి యొక్క హృదయము ఎలా ఉంటుంది అంటే చాలా పరిశుద్ధంగా ఉంటుంది, ఎలాంటి మాలిన్యము ఉండదు. కనుక వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారికి ఎలాంటి బాధ కానీ, చింత కానీ, వేదన కానీ ఉండదు. ఈ మానవులే చిన్న పిల్లల నుంచి పెద్దవారైన తర్వాత మనం చదువుకునే యొక్క వాక్య భాగంలో చూస్తే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో చివరి వచనంలో 29వ వచనంలో ఏమనుందంటే, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మొదట బాగానే ఉంటున్నారంట. ఇప్పుడు వారు పుట్టినప్పుడు, వారు పుట్టి పెరిగి పెద్దవారైనంత వరకు కూడా ఈ మానవులు ఎలా ఉంటున్నారు అంటే మంచిగా ఉంటున్నారు. ఎప్పుడైతే పెద్దవారైపోయారో వారు మనసులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి. ఏమండి? అందుచేత వారికి వారిగా వాళ్ళే సృష్టించుకుంటున్నారు. ఆ చెడ్డ మనస్తత్వం అనేది మానవుని యొక్క జీవితంలోనికి వచ్చేస్తుంది. ఎప్పుడు అంటే వారు పెద్దవారైన తర్వాత. అయితే మనం సంతోషము అనేది ఎప్పుడు కలుగుతుంది అని అంటే కొన్ని సందర్భాలలో మనము అప్పుడప్పుడు సంతోషపడుతూ ఉంటాం. జన్మదినము కానీ, వివాహ దినము కానీ, లేదా ఇంకా వేరే ఇతర పండుగలు వచ్చినప్పుడు వారికి ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధను పక్కన పెట్టేసి, వాళ్ళ ఇంట్లో ఎంత కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని పక్కన పెట్టేసి, ఇబ్బంది ఇరుకులు ఉన్నా సరే వాటిని పక్కన పడేసి, పండుగ వచ్చింది అంటే వారి దగ్గర డబ్బులు లేకపోయినా సరే
ఎక్కడో చోట అప్పైనా చేస్తారు. ఏం చేస్తారు? అప్పైనా చేస్తారు. చేసి ఆ కుటుంబంలో అందరికీ సమృద్ధిగా కొనిపెట్టి ఆ పండుగ రోజున వారు ఆనందంగా ఉంటారు కదా. అందుకే ప్రసంగి గ్రంథం ద్వారా మనకి ఏం తెలియపరుస్తుంది అంటే, ఈ విచారము, బాధ, ఈ చింత అనేవి మనమే తయారు చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఈ సంతోషం అనేది ఉండాలంట. ఈ సంతోషం అనేది ఏమి తీసుకొస్తుంది అంటే సంతోషాభివృద్ధి తీసుకొస్తుంది, మన ఆయుష్ను పెంచుతూ ఉన్నది. కనుక మనము సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా చూస్తే కొన్ని పండుగలను మనం జరుపుకుంటూ ఉన్నాం. వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగను 2 విధాలుగా జరుపుకుంటాం, తప్పులేదు. ఒకటి బాహ్య క్రిస్మస్, ఒకటి అంతరంగ క్రిస్మస్. బాహ్య క్రిస్మస్, అంతరంగ క్రిస్మస్, ఈ 2 విధాలుగా జరుపుకుంటాం. బాహ్య క్రిస్మస్ ఏమిటి అంటే అంతా అడవుడి చేస్తాం, కొత్త కొత్త బట్టలు వేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, ఏమండి డెకరేషన్ చేస్తాం, ఇంకా చాలా చాలా చేస్తాం. బాహ్య క్రిస్మస్. అంతరంగ క్రిస్మస్ అనేది కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తూ ఉన్నది. ఈ 2 చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే బాహ్య క్రిస్మస్ మాత్రమే చేస్తున్నారు తప్ప అంతరంగ క్రిస్మస్ చేయట్లేదు. వివాహము జరుగుతుందండి, యాజకుడు వాక్యమును బోధించాలి, దేవుని యొక్క వాక్యమును చెప్పాలి. అప్పుడు యాజకుడికి ముందుగానే చెప్తారు, ఏమండి మీరు కరెక్ట్గా 10 నిమిషాలే వాక్యం చెప్పాలి, 10 నిమిషాల్లో పెళ్ళి అయిపోవాలి అంటారు. అలాగేనని చెప్పి ఆ దైవజనుడు నిలబడి వాక్యం చెప్తూ ఉంటాడు. ఆ 10 నిమిషాలు కూడా వారు వినరు, 10 నిమిషాలు కూడా వినరు. ఎప్పుడు ఈయన పూర్తి చేస్తాడా, ఎప్పుడు పెళ్ళి అవుతుందా, ఎప్పుడు భోజనానికి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు. ఎవరు కూడా దేవుని యొక్క మాటలు వినరు, వాక్యాన్ని వినరు. ఎవరికి వాళ్ళే అటు ఇటు తిరుగుతుంటారు, మాట్లాడుకుంటుంటారు. అంతా బిజీ షెడ్యూల్ అనమాట. ఈ పండుగలప్పుడంతా కూడా ఇదే విధంగా జరుగుద్ది. కానీ బాహ్య క్రిస్మస్ పండుగ జరుపుకునేటప్పుడు ఈ బాహ్య క్రిస్మస్తో పాటు ఏ క్రిస్మస్ మనం జరుపుకోవాలంట? అంతరంగ క్రిస్మస్. అంతరంగ క్రిస్మస్ కూడా ఉండాలి. కనుక మరి క్రిస్మస్ పండుగ రోజున దేవుని వాక్యాన్ని పూర్తిగా చెప్పడానికి ఈ యాజకులకి అవకాశం ఉండదు. సింపుల్గా వాళ్ళు చెప్పేసి మిగిలినంతా కూడా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ మనం అలా కాదంట, 2 కూడా పాటించాలి. మరి క్రిస్మస్ పండుగ గురించి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. మొదటిగా క్రిస్మస్ పండుగ అనేది ఎలాంటి పండుగ అంటే గొప్ప మహిమ గల పండుగ. ఎలాంటిదంటండి? గొప్ప మహిమ గల పండుగ. గుర్తుంచుకోవాలండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఏమని రాయబడి ఉంది అంటే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? గొప్ప మహిమ కనిపిస్తుంది. చూడండి, అక్కడ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి ఎలా ఉన్నారంటండి? భయపడ్డారంటండి. ప్రపంచంలోనున్న ప్రతి ఒక్క మానవుడు, ధనికులు, పేదవారు అందరూ కూడా పుట్టిన దినమును జరుపుకుంటారు, బర్త్డేలు జరుపుకుంటారు కదండి. ఎవరికి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు బర్త్డేని చేసుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఎంత గొప్పవారైనా సరే, ఎంత ధనికులైనా సరే, ఎంత ఎలాంటి వారైనా సరే, అంటే అధికారులైన వారు, ప్రెసిడెంట్ కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, వీళ్ళు ఎంత వారైనా సరే, వీళ్ళందరి బర్త్డేల కంటే ప్రపంచంలో గొప్ప బర్త్డే ఉంది. అది ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క బర్త్డే, పుట్టిన దినము. అదే క్రిస్మస్. వీళ్ళు బర్త్డేలు జరుపుకుంటే అంతా కూడా అడవుడి కనిపిస్తుంది, ఏమండి, అంతా భోజనాలు, ఫంక్షన్లు, అలంకారాలు అన్నీ ఉంటాయి. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క బర్త్డే రోజున ఏమి ఉంటుంది అంటే గొప్ప మహిమ ఉంటుంది.
ఏముంటుందంటే గొప్ప మహిమ. నిన్న క్రిస్మస్ పండుగ దినాన ఏమి కనిపించింది అంటే మనకి గొప్ప మహిమ కనిపించి, దేవుని యొక్క మహిమ ప్రకాశించి, మరి వాళ్ళ యొక్క బర్త్డేలో అలా ప్రకాశించి, కనుక ప్రత్యేకమైన పండుగ ఏది అంటే క్రిస్మస్ పండుగ. దానిలో మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మహిమ గల పండుగ అని పిలువబడుతూ ఉంది. కనుక గాబ్రియేలు దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి మరి ఆ గొల్లలకు వర్తమానము తెలియపరుస్తూ ఉంది. ఏమని తెలియపరుస్తుంది? లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరికి సమాధానం కలుగుతుందంట? ఎవరైతే దేవుని ఇష్టపడతారో, ఎవరైతే దేవుని ఇష్టపడతారో. చూసారండి, ఆయనకు ఇష్టలైన వారికి మాత్రమే సమాధానము. ఈ భూమి మీద ఏం దొరుకుతుందంటే సమాధానము దొరుకుతుంది. కనుక ఈ మహిమ గల దేవుడు పరలోకములో ఆ మహిమను విడిచిపెట్టేసి ఈ భూమి మీదకి చిన్న బాలుడిగా అవతరించి ఉన్నాడు. దేవుడు అన్ని కాలములో అన్ని ప్రాంతములలో కూడా ఒకే రీతిగా ఉంటాడండి. మార్పు అనేది లేదు. ఈ క్రిస్మస్ పండుగ ఆచరించే మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క మహిమను అందుకోవాలి. ఈ పండుగ దినాన దేవుని యొక్క మహిమను మనము అందుకోవాలని. కనుక క్రిస్మస్ పండుగ అనేది ఎలాంటి పండుగ అంటున్నారు అంటే గొప్ప మహిమ గల పండుగ. రెండవదిగా చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమని పలుకుతూ ఉన్నారు అంటే ప్రకటించవలసిన పండుగ ఇది. దీన్ని ఏం చేయాలంటే ప్రకటించవలసిన పండుగ. మనకే కాదండి, మనం ఏం చేస్తాం? మనం బంధువులందరినీ పిలుస్తామా పిలమా? ఇదిగో క్రిస్మస్ పండుగ ఉంది, రండి. వేలువేలు గ్రామంలో బైబిల్ మిషన్ వధువు సంఘంలో ఏమండి చాలా బాగా జరుగుతుంది. ఇది మహిమ గల పండుగ అండి, రండి అని చెప్పి మన బంధువులందరినీ ఏం చేస్తాం? మనం పిలుచుకుని వస్తాం, ప్రకటిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రకటిస్తున్నాం. ప్రకటించవలసిన పండుగ. 17వ వచనంలో చూడండి, గొర్రెల కాపరులు శిశువును గూర్చి తమతో చెప్పబడిన యొక్క మాటలు ప్రచురము చేసిరని రాయబడి ఉన్నది. ఈ గొర్రెల కాపరికి ఏదైతే గాబ్రియేలు దూత చెప్పిందో వాళ్ళు ఉంచుకోలేదు. వాళ్ళ గొర్రెలన్నింటినీ కూడా అక్కడ విడిచిపెట్టేసి వాళ్ళు మాత్రమే వెళ్ళలేదండి. వాళ్ళు వెళుతూ ఏం చేశారంట? ప్రచురము చేశారు, ప్రకటించారు, అందరికీ తెలియపరిచారండి. చూసారండి, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవుని కొరకు శ్రమపడిన వారు ఉన్నారు. దేవుని గూర్చి వారు ప్రకటించారు. వారికి ఎంత శోధనలు వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, భయంకరమైన స్థితి వచ్చినా సరే వారు దేవుని గూర్చి చెప్పడం అనేది మానలేదు. మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది. మరి మనం ఏం చేస్తున్నాం? మనము దేవుని గురించి తెలియని వారికి, అన్యులైన వారికి ఈ యొక్క క్రిస్మస్ పండుగ గురించి, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినము గురించి మనము ప్రచురము చేస్తూ ఉన్నామా? ఈ కాపరుల వలె మనము కూడా అందరికీ తెలియపరుస్తూ ఉన్నామా? మరి దావీదు ఏమంటున్నాడు అంటే దేవుని గురించి తప్పనిసరిగా ప్రచురము చేయాలి, తెలియపరచాలి. తెలియపరచకపోతే దేవునికి ఏమొస్తుందంట? కోపం వస్తుందంట. దావీదు అంటున్నాడు, ఇదిగో మీరు దేవుని ముద్దు పెట్టుకోండి. ఏమంటున్నారు? ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోవడం అంటే దేవుని ఆహ్వానించండి, ఇష్టపడండి. మీరు దేవుని ఇష్టపడకపోతే ఎవరికి కోపం వస్తుందంట? దేవునికి కోపం వస్తుందని దావీదు అంటున్నాడు. కీర్తన గ్రంథము 2వ కీర్తన 12వ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరు కోపిస్తారంటని? చూసారండి, దేవుని ఇష్టపడాలి. ఇష్టపడకపోతే
దేవునికి కోపం వస్తుందండి. ఇంకో మాట కూడా చెప్తున్నాడు దావీదు 40వ కీర్తన 9వ వచనంలో ఏమంటున్నాడంటే, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే స్వయంగా దేవునితోనే చెప్తున్నాడు. దేవుని ద్వారా సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు దావీదు. ఇతరులకు చెప్పట్లా, ఇదిగో నేను నీ గురించి తెలియపరుస్తున్నా, ప్రచురం చేస్తున్నా అని చెప్పి స్వయంగా దేవునితోనే చెప్తున్నాడండి. ఎంత గొప్ప మరి విషయము ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులైన వారు అపోస్తలులు కూడా మరి ఎన్నో శ్రమలు పొందారు. వారు యేసుక్రీస్తు నామమును బట్టి అన్ని ప్రదేశాలకు వారు వెళ్ళారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దేవుని గురించి, ప్రభువారి గురించి వారు ప్రచురం చేశారు. మరి వారు ప్రాణత్యాగం చేయడానికి, హతసాక్షులు అవ్వడానికి కూడా వెనుకాడలేదు. మరి మనము కూడా ఎలా ఉండాలి అంటే వారిలాగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినము గురించి మనము ప్రచురం చేయాలంట. మనము కన్న వాటిని, విన్న వాటిని తప్పనిసరిగా తెలియపరచాలి అని దేవుని యొక్క వాక్యము పలుకుతూ ఉన్నది. మూడవ సందర్భం ఏమిటి అంటే, ఏమి చెప్పబడెనో అదే చేసే పండుగ. ఈ క్రిస్మస్ పండుగ అనేది ఏమి చెప్పబడెనో అదే చేసే పండుగ. చూడండి, అక్కడ వాక్యము ఏమని రాయబడి ఉన్నది, ఆయన మీతో చెప్పినది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ మాట ఏమి రాయబడి ఉన్నది అంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. అదే క్రిస్మస్ పండుగ అంటే ఆయన ఏదైతే చెప్పాడో అదే మనం చేయాలి. అది చేసినప్పుడే అది పండుగ అవుతుంది. ఆయన మీతో చెప్పినది చేయుడి, అదే క్రిస్మస్ పండుగ. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం అన్ని మాటలలో ఇది చాలా శ్రేష్టమైన మాట అండి. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎంతోమంది దైవజనులు, పరిశుద్ధులు, సేవకులు, బోధకులు వారు ఎలా చెప్తున్నారు అంటే ఆయన మీతో చెప్పినది చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ నిత్యము ఆయన మాటలు వింటూ, ఆయన బోధలు వింటూ మనము మార్పు చెందకోకుండా ఒకే రీతిగా ఉన్నామనుకోండి, ఆయన చెప్పినది మనం చేయకోకుండా ఉన్నామనుకోండి, అప్పుడు క్రిస్మస్ పండుగ అనే దానికి అర్థం అనేది ఉండదు. క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఏమిటి అంటే ఆయన ఏమి చెప్పబడేనో అది చేసే పండుగే క్రిస్మస్ పండుగ అని తెలియపరుస్తూ ఉన్నారు. కనుక లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చూడండి, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. చాలండి, ఇక్కడ చూడండి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున అది జరుగును అంటే ఆయన చెప్పాడు, మరియా ఏం చేస్తుంది, అంగీకరిస్తుంది, చేస్తుంది. ఆయన చెప్పింది చేస్తుంది. మనము కూడా పండుగ ఆచరించేటప్పుడు ఆయన చెప్పింది మనము చేయాలి. ఇక్కడ ఈ మరియా లోకానుసారమైన మరి శరీరానుసారమైన భర్త యేసేపు ఉన్నాడు కదా, నీతిమంతుడైన వాడు. కానీ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించడం వలన ఈ యేసేపులో కూడా కొంత ఆందోళన వచ్చింది. ఈమెను రహస్యముగా విడిచిపెట్టాలి అని తను ఆలోచిస్తూ ఉండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మరి యేసేపుతో మాట్లాడిన యొక్క మాటలను బట్టి యేసేపు కూడా ఏం చేశాడు అంటే ఆయన చెప్పినది చేశాడు. చూసారండి, దేవుని దూత వచ్చి యేసేపుతో మాట్లాడినప్పుడు అప్పటి వరకు ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు ఆ ప్రణాళిక అంతా కూడా మారిపోయింది. తను అనుకున్నది విడిచిపెట్టేశాడు, తన ఇష్టానుసారంగా చేయవలసింది విడిచిపెట్టేశాడు. మనము కూడా ఏం చేయాలి అంటే మన ఇష్టానుసారముని విడిచిపెట్టేసి ఎవరి ఇష్టానుసారంగా చేయాలి, దేవుని ఇష్టానుసారంగా చేయాలంట. అదే క్రిస్మస్ పండుగ. ఆయన చెప్పేది మనం చేసినప్పుడే దేవుని ఇష్టానుసారముగా ఏదైతే చేస్తామో అదే నిజమైన క్రిస్మస్ పండుగ అని తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా 4వదిగా చూస్తే సాగిలపడి నమస్కరించే పండుగ ఇది. ఏ పండుగ అంటండి, సాగిలపడి నమస్కరించే పండుగ.
మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి సాగిలపడి ఆయనను పూజించిరి. ఈ జ్ఞానులు చూడండి, ఈ పండుగ ఎలాంటి పండుగ అంటున్నారు? సాగిలపడి నమస్కరించే యొక్క పండుగ. సాగిలపడాలి అంటే తగ్గించుకోవడం. ఇక్కడ తగ్గింపు అనేది కనిపిస్తుంది. ఎలా తగ్గింపు అనేది కనిపిస్తుంది అని అంటే, క్రిస్మస్ పండుగ జరుపుకునేవారు ఎలా జరుపుకోవాలంట? సాగిలపడి జరుపుకోవాలి, అంటే తగ్గించుకొని జరుపుకోవాలి. ఈ జ్ఞానులైన వారు బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వస్తున్నారు? బబులోను సామ్రాజ్యంలో రాజు యొక్క ఆస్థానంలో ఉన్నవారు వీళ్ళు. గొప్పవారండి, గొప్ప జ్ఞానులు వీరు. రాజు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ. రాజుకి ప్రతి విషయంలో వీరు సలహా ఇచ్చేవారు, సూచనలు ఇచ్చేవారు. వీరి స్థాయి చాలా పెద్దది. ఎవరిది? జ్ఞానులది. అంత పెద్ద స్థాయిని విడిచిపెట్టేసి చూసారండి, వారు నక్షత్రమును అనుసరిస్తూ మరి ఎన్నో రోజులు వారు ప్రయాణం చేస్తూ వచ్చారండి బెత్లెహేముకి. వచ్చిన తర్వాత వారిలో ఏం కనిపించింది అంటే, వాళ్ళుగా తగ్గింపు కనిపించింది. సాగిలపడే యొక్క పండుగను చేశారు. వారు సాగిలపడి ఏం చేశారంట? బంగారము, సాంబ్రాణి, ఓళమును అర్పించారండి, కానుకలను అర్పించారు. చిన్న బాలుడైన యేసు క్రీస్తు ప్రభు వారి వద్ద వారు మోకరిల్లారు. అదే మనమైతే ఏం చేస్తాం? నేను పెద్ద జ్ఞానిని, రాజు యొక్క సామ్రాజ్యంలో ఉన్నా, నేను ఏమండి నాకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవి, అంతస్తులు ఉన్నవి, నాకు ఆస్తులు ఉన్నవి, గొప్ప ఉద్యోగం ఉంది, నేను సాగిలపడటం ఏంటి అనుకుంటాం. అది మానవుని ఆలోచన. కానీ ఇంత గొప్ప జ్ఞానులైన వారు బబులోను సామ్రాజ్యం నుండి వచ్చి చిన్న బాలుడి ఎదుట మోకరించారండి. మోకరించడమే కాకుండా వారు ఏం చేశారండి? అర్పణలు ఇచ్చారు, కానుకలు ఇచ్చారండి. మనము కూడా క్రిస్మస్ పండుగ చేసేటప్పుడు సాగిలపడే పండుగ చేయాలండి. ఇంకా 5వదిగా చూస్తే కుమారుని చూసే పండుగ. ఎవరిని చూసే పండుగ అంటే? కుమారుని చూసే పండుగ. నిన్న మీరు ఎవరిని చూశారు? మీ బంధువులు చూసారా? ఏమండి సంవత్సరానికి ఒకసారి వచ్చారు కదా, అక్క ఎలా ఉన్నా, బాగున్నావా, బావగారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని పలకరించుకున్నాం కదా. కానీ క్రిస్మస్ పండుగ ఎలా ఉండాలంట? కుమారుని చూసే యొక్క పండుగగా ఉండాలి. మరి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చి బెత్లెహేములో జన్మించి ఉన్నారు. అప్పుడు జన సమూహము ఆ బెత్లెహేములో కిక్కిరిసిపోయిందండి. అసలు ఖాళీ లేదు. మనిషి తప్పుకోవడానికి అస్సలు ఖాళీ లేదంట. ఫుల్గా జన సమూహం ఉంది బెత్లెహేమ్ అంతా కూడా. ఎందుకంటే జనాభా లెక్కలు వాళ్ళు రాయించుకోవడానికి వెళ్ళారు. కానీ అంత జన సమూహం ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా ఎవరిని చూడలేదు అంటే కుమారుణ్ణి చూడలేదు. కుమారుని చూడలే, అందరూ బిజీ షెడ్యూలే. కానీ కుమారుని చూసిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఎవరంటే మరియమ్మ, యేసేపు, కాపరులు, దూతలు, మరియు సిమియోను, మరియు అన్న, మరియు జ్ఞానులు. మనం క్రిస్మస్ పండుగ ఏ దైవజనుడు చెప్పినా సరే వాక్యం చెప్పేటప్పుడు వీళ్ళని లేకుండా చెప్పడం. ఏమండి ఈ లూకా సువార్త కానీ మత్తయి సువార్తలో కానీ వీళ్ళే కనిపిస్తుంటారు కదా. కుమారుని చూసే పండుగ ఉండాలి. ఆ రోజుల్లో వారు మాత్రమే కుమారుని చూశారు. ఈ రోజుల్లో మనందరం కూడా ఎవరిని చూడాలంటే కుమారుని చూడాలి. దైవజనులు మన తండ్రి గారైన దేవదాస్ అయ్య గారు ఏమన్నారంటే, బాలుని చూసి పండుగ చేయనట్లయితే, ఎవరిని చూసి పండుగ చేయకపోతే బాలుని చూసి, ఆ బాలుడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు వారిని చూసి మీరు కానీ పండుగ చేయకపోతే ఆ పండుగ దండగే అన్నారంట దేవదాస్ అయ్య గారు. ఏమండి క్రిస్మస్ పండుగ రోజున మనం ఎవరిని చూడాలంట?
బాలును చూడాలి. ఆయన ప్రతి సంవత్సరము కూడా దేవదాసాయి గారు అంటున్నారు, ప్రతి సంవత్సరము మనం జరుపుకునే యొక్క ఈ క్రిస్మస్ పండుగ ఈ డిసెంబర్ మాసానికి ఆయన ఏమని పిలిచారు అంటే ఆనంద మాసము అని పిలిచారు. ఎవరికి ఎన్ని అప్పులున్నా సరే, ఎన్ని శోధనలు ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే, ఏమండి ఈ క్రిస్మస్ మాసంలో మాత్రం, ఈ డిసెంబర్ మాసంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉంటారంట? ఆనందంగా ఉంటారు, సంతోషముగా ఉంటారు. కనుక ఈ డిసెంబర్ మాసము ఎలాంటిది అంటే ఆనంద మాసము. మరి క్రిస్మస్ పండుగ అనేది మరి సంఘాల్లో ఆ రోజున, పండుగ రోజున మొత్తం కిక్కిరిసిపోయి నిండిపోయి ఉంటుంది. క్రిస్మస్ పండుగ వచ్చిందనుకోండి, దేవాలయం అంతా కూడా ఎలా ఉంటుందంట? నిండిపోయి ఉంటుంది. కనుక క్రిస్మస్ పండుగ నిండిపోయినప్పుడు మరి వీరందరూ ఆ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు కదా. మరి క్రిస్మస్ పండుగ జరుపుకున్నప్పుడు దీని ఏమన్నాం అంటే క్రిస్మస్ పండుగ అని పిలుస్తున్నాం కదా. అలా కాకోకుండా ఆదివారము చాలామంది రారు, కొంతమంది వస్తారు. ఎవరైతే ఆదివారము దేవుని సన్నిధానానికి వచ్చి ఆరాధిస్తారో, ఆయన్ని స్తుతిస్తారో, మరి దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఆదివారము పండుగ అని పిలుస్తున్నారు. ఏ పండుగ అని? ఆదివారము పండుగ. కానీ నిజమైన క్రిస్మస్ పండుగ అనేది ఎలా ఉంటుందంటే నువ్వు ఆదివారము వస్తావు, పండుగలకి వస్తావు, ఏమండి మిగిలిన రోజుల్లో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 6 రోజులు కూడా నీవు నీ యొక్క ఇంటిలో సన్నిధిలో ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. నిరంతరము ప్రతి దినము కూడా నీవు పండుగ చేస్తున్నావు. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే క్రిస్మస్ పండుగ కాదు మీరు చేసేది, ప్రతిరోజు కూడా మీరు పండుగ చేస్తున్నారు. కాబట్టి అదే నిజమైన క్రిస్మస్ పండుగ. మీరు లేవగానే కనీసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, ప్రతి దినము కూడా దేవుని తలుచుకుంటున్నారు కదా, దేవుని సన్నిధిలోకి వెళుతున్నారు కదా. చూడండి, ఇలా ప్రతిరోజు ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో వారే నిజమైన క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నారు. అదే నిజమైన క్రిస్మస్. 6వదిగా చూస్తే తగ్గింపును చూపించే పండుగ. ఏ పండుగ అంటే తగ్గింపును చూపించే పండుగ. 1వ రాజుల గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉన్నది. 8వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏమని తెలియపరుస్తున్నారంటే తగ్గింపు ఏమిటి అంటే మన దేవుడు నిశ్చయముగా ఈ లోకమందు నివసింపడు. ఎందుచేతనంటే మహా ఆకాశములు ఏవైతే ఉన్నాయో, మొత్తం ఈ భూమి ఆకాశములు ఏవైతే ఉన్నాయో పట్టజాలనంత దేవుడు మన దేవుడు. ఈ సృష్టికి దేవుడు పట్టడండి. మరి పట్టుకోకుండా దేవుడు భూమి మీదకి ఎలా వస్తాడు? అసలు ఈ సృష్టి ఆకాశము కానీ భూమి కానీ దేవుడు రావాలి అంటే పట్టదంట. పట్టజాలని దేవుడు. మరి ఈ పట్టజాలని దేవుడు భూమి మీదకి రావాలి, అది అసాధ్యం. కానీ అసాధ్యాన్ని దేవుడు ఏం చేశాడండి? సాధ్యం చేశాడు. ఎలా చేశాడు అంటే చిన్న బాలుడిగా ఆయన భూమి మీదకి అవతరించాడు. ఆయన సింహాసనమును చుట్టూ పరిశుద్ధులు, దూతలు నిత్యము స్తుతి గానము చేస్తూ ఉంటారు. ఆ మహిమను విడిచిపెట్టేసి ఆయన మన కొరకు రక్షకుడుగా ఈ భూమి మీదకి చిన్న బాలుడిగా వచ్చాడు. అదే తగ్గింపు. దాన్ని ఏమనమని? తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ భూమి మీదకి తాను తగ్గించుకుని వచ్చి ఉన్నారు. మనము కూడా క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకోవాలంట? తగ్గింపు పండుగ ఉండాలి. ఎలా ఉండాలంట మన పండుగ? తగ్గింపు పండుగ ఉండాలి. అంతే తప్ప మనలో ఉన్న యొక్క ఈర్ష్య, ద్వేషం, అసూయ, గర్వం, ఇంకా చాలా ఉన్నాయి రకాలు, ఏమండి మొత్తం నిండిపోయి ఉంటాయి. నిండిపోయి మనం క్రిస్మస్ చేసామనుకోండి, వృధా, వేస్ట్, ఫలితం లేదు. మనం ఎలా ఉండాలి అంటే తగ్గింపు కలిగి ఉండాలి. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించబడిన వాడు తగ్గించబడు. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగించబోతూ ఉన్నాను. సమర్పణ పండుగ.
ఏ పండుగ అంటే ఇది? సమర్పణ పండుగ. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, తూర్పు దేశపు జ్ఞానులు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఏమిచ్చారండి? బంగారము, సాంబ్రాణి, మోళమును కానుకలుగా అర్పించిరి. ఎందుకు ఈ 3వ వారు కానుకలుగా అర్పించారు అంటే, బంగారము రాజుకు గుర్తు, రాజాది రాజుకు గుర్తు, ప్రభువుకు గుర్తు. అందరికంటే కింగ్ ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. దానికి గుర్తుగా వారు బంగారముని ఇచ్చారండి. రెండవదిగా చూస్తే సాంబ్రాణిని ఇచ్చారు. రెండవదిగా ఏమిచ్చారండి? సాంబ్రాణిని ఇచ్చారు. సాంబ్రాణి ఒక దైవజనుడిగా, యాజకునిగా గుర్తుగా ఇచ్చారు. ఈయన ఒక బోధకుడిగా, దైవజనుడు, యాజకుడు కాబట్టి మరి ఆయన సాంబ్రాణిని ఇచ్చారు. మూడవదిగా ఆయన ఎంతో శ్రమపడి మన కొరకు ఆయన సిలువపై బలియాగమయ్యి రక్తమును చిందించాలి కాబట్టి, ఆయన మరణించి పునరుత్థానమయ్యి ఆరోహణము అవ్వాలి కాబట్టి, చూడండి ముందుగానే ఏర్పాటు. ఈ జ్ఞానులైన వారు 3వ యొక్క బహుమతి ఏమిచ్చారంటే బోళముని ఇచ్చారు. ఏమిచ్చారండి? బోళముని ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. కనుక మనం కూడా కానుకలు ఇవ్వాలి. ఎలాంటి కానుకలు ఇవ్వాలా చూడండి. ఇక్కడ మొదటిగా చూడండి, మన శరీరములను, మనం ఇచ్చే కానుక ఏంటో చూడండి. అక్కడ మన శరీరమును మన ఇష్టానుసారముగా జరిపించుకోకుండా. ఎలాగండి? ఈరోజు పండగ అనుకుందాం, క్రిస్మస్ పండుగ అనుకుందాం. లేవలేము మంచం మీద నుంచి, బాగా బద్ధకం, మన శరీరము సహకరించట్లా. మనం ఏం చేస్తాం? కొంచెం పడుకో శరీరమా కొంచెం పడుకో, వెళ్దాంలే, ముగింపులో వెళ్దాంలే శరీరమా పడుకో అని నీ ఆత్మ చెప్తూ ఉన్నది. అంటే మన శరీరమును మనం ఇష్టానుసారంగా జరిపించుకోకుండా, ఎవరి ఇష్టానుసారంగా జరిపించుకోవాలంటే దేవుని ఇష్టానుసారంగా జరిపించుకోవాలి. మన శరీరాన్ని మన ఆధీనంలో పెట్టుకోవాలంట. రెండవదిగా చూస్తే ఇంకొక మాట ఇక్కడ, దేవునికి ఇవ్వవలసిన యొక్క 10వ భాగము మరియు ప్రతిష్టార్పణలు దేవునికి చెల్లించాలి. ఏవైతే మనం దేవునికి అర్పించాలో ముందుగా మన హృదయాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మనము కలిగిన దానిని బట్టి దేవునికి అర్పణలుగా ఇవ్వాలి. మూడవది చాలా ముఖ్యమైనదండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అది ఏమిటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలి. ఇది లేదనుకోండి, నువ్వెన్ని చేసినా వృధాయే, వేస్ట్. నువ్వెంత మొత్తుకో, ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో, ధ్యానం చేసుకో, ఇది లేకపోతే సున్నాయే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఈ క్రిస్మస్ పండుగ దినాన ఇంకా చేయవలసినది ఏమిటి అంటే, మనం ఏం చేస్తాం? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బూర్లు, గారెలు, బజ్జీలు చక్కగా వండుకుని తినేస్తాం, కుటుంబ సమేతంగా తినేస్తాం కదా. నిన్న క్రిస్మస్ పండుగ మనం తిన్నాం కదా, మనమే తిన్నామా? ఏం చేస్తాం? అందరికీ పెట్టాం, అందరినీ పిలిచామా లేదా? అందరికీ పంచిపెట్టేస్తాం. క్రిస్మస్ పండుగ దినాన మనం మాత్రమే తినేసి చక్కగా హాయిగా రెస్ట్ తీసుకోవడం కాదంట, ఏం చేయాలంట? అందరికీ పంచిపెట్టాలి. ఇంకోటి, వస్త్రహీనులకు, పేదలకు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఏం చేయాలంట? వస్త్రములు ఇవ్వాలండి. అలా మనం సహాయం చేసినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు అది నిజమైన క్రిస్మస్ పండుగ. ఇంకా చివరిగా చూస్తే, దేవునికి ఆయాసకరముగా మనము పండుగ చేస్తున్నామా? ఆయాసకరముగా దేవునికి పండుగ చేస్తున్నామా? అయ్యగారండి ప్రభువారికి బీపీ ఉందండి, ఆయాసకరంగా పండుగ అంటున్నారు కదా మీరు అనుకుంటున్నారు కదా. ప్రభువారికి హై బీపీ వచ్చేస్తుందండి, లేదా ప్రభువారికి లో బీపీ వస్తుందండి అంటే, అవును, మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కోసారి హై బీపీ తీసుకొస్తాం, ఒక్కోసారి లో బీపీ తీసుకొస్తామంట. మనం చేసే యొక్క పండుగ ఎలా ఉండాలంటే, ప్రభువుకి ఆయాసకరముగా
ఉండకూడదు. ఎందుకు ఆయాసకరముగా ఉండకూడదు అంటే, మనం ఎలా బీపీ తీసుకొస్తున్నాం ప్రభు వారికి అంటే, మొదటిగా క్రిస్మస్ పండుగ దినాన పిండి వంటలు వండుకుంటామండి. అండి ఏం వండుకుంటాం? పిండి వంటలు వండుకుంటాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గారెలు, బోర్లు, అరుసులు వేసేస్తాం. అదే పనిలో ఉంటాం, కానీ ప్రార్థన చేయం. ఏం చేయం? ప్రార్థన చేయం. అప్పుడు ఎవరికి ఆయాసం అవుతుంది? బీపీ పెరిగిపోతాయి. వీళ్ళు ఎవర్రా బాబు, నా పుట్టుక దినాన వచ్చి నా సన్నిధానంలో నా దగ్గరికి రాకోకుండా వాళ్ళు వండుకు తింటున్నారే, కేక్ కట్ చేసుకుని ఒకరి నోట్లో ఒకరు పెట్టి తింటున్నారే, నన్ను ఆనందపరచట్లేదు, వాళ్ళే సంతోషపడుతున్నారే అని ఎవరికి బీపీ పెరిగిపోతుందా? దేవునికి బీపీ పెరిగిపోద్ది. రెండవదిగా చూస్తే కొత్త బట్టలు వేసుకుంటాం కదా. నేను వేసుకున్నాం కదండి, అందరం వేసుకున్నాం కదా. కొత్త బట్టలు వేసుకుంటామని ధరిస్తాం. మరి కొత్త బట్టలు వేసుకోవడమే కాకుండా మనం ఏం చేయాలి అంటే దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. అంతే తప్ప బట్టలు వేసుకుని చెల్లి నా శారీ ఎలా ఉంది, ఇదిగో నా మెడలో నగలే చూడు, మొన్నే చేయించుకున్న నెక్లెస్, ఇవి చూపించుకుంటాం క్రిస్మస్ పండుగలో కదా. ఇలా చూపించుకునేటప్పుడు ఏకంగా 5 కాసులమ్మా అని చెప్తున్నాం. ప్రభు వారికి అప్పుడు ఏమవుతుంది? బీపీ వస్తుంది. అలాగే ఇండ్లలో దుమ్ము ధూళి బూజు తుడుచుకుంటుంటాం. ఇదిగో ఎలా ఉండాలి చక్కగా ఆ అరలో అవి పెట్టాలి, ఇవి పెట్టాలి అనుకుంటామే తప్ప రోజంతా దులుపుకోవడమే సరిపోద్ది, కానీ పండుగ మాత్రం మనము చెయ్యం. అలా పండుగ చేయనప్పుడు ఎవరికి ఆయాసం ఉంటుంది? దేవునికి వస్తుందంట. దేవుని ఆనందపరచట్లా మనమే ఆనందపడిపోతున్నాం. మరి ఇలా చేసినప్పుడు మరి అందరికీ గ్రీటింగ్ చెప్తున్నాం, హ్యాపీ క్రిస్మస్ అంటున్నాము తప్ప మరి దేవునికి ప్రార్థన చేయం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనము వచ్చి క్రిస్మస్ పండుగ చేసుకుంటే ఎవరికి బీపీ వస్తుందంట? దేవునికి బీపీ వస్తుంది. ఇది చేయండి, తప్పలేదు. దేవదాస్ అయ్య గారు అన్నారు, అంతరంగ క్రిస్మస్, బహిరంగ క్రిస్మస్, బాహ్య క్రిస్మస్ రెండూ చేయమన్నారు. అయ్యగారు రెండూ చేయమన్నారు, తప్పలేదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే బాహ్య క్రిస్మస్ మాత్రమే చేసి అంతరంగ క్రిస్మస్ని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారంట. కనుక మనం ఎలా చేయాలి అంటే రెండూ చేసుకోవచ్చు. మొత్తము ఇప్పుడు చెప్పిన ఈ బాహ్య క్రిస్మస్ సంబంధించినవి పిండి వంటలు కానీ, కొత్త బట్టలు కానీ, నగలు కానీ అన్నీ మనం చేసుకోవచ్చు. వీటితో పాటు మరి అంతరంగ క్రిస్మస్ కూడా చేయాలి. అంతరంగ క్రిస్మస్ ఏమిటి అంటే గొప్ప మహిమ కలిగే ఒక పండుగగా మనం చేసుకోవాలి. ప్రకటించవలసిన పండుగగా ఉండాలి. ఏమి చెప్పబడినదో అది చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా సాగిలి పడే పండుగగా ఉండాలి. అంతేకాకుండా కుమారుని చూసే పండుగగా ఉండాలి. తగ్గింపును చూపించే యొక్క పండుగగా ఉండాలి. ఇంకొకటి సమర్పణ పండుగ కలిగి ఉండాలి. ఈ 7 రకాల మరి సందర్భాలను మనం పాటించినట్టయితే అదే నిజమైన క్రిస్మస్ పండుగ. దేవుని సన్నిధానంలో మనము దేవుని స్తుతించి ఆరాధించినప్పుడే మనము నిజమైన పండుగ ఆచరించిన వారమై ఉంటాము. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మరి ప్రతి దినము కూడా, ప్రతిరోజు కూడా, డిసెంబర్ ప్రతిరోజు కూడా మరి మనము దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆనందపడదాము. ఎందుకంటే మరి మన దైవజనులు తండ్రి గారైన దేవదాసయ్య గారు అన్నారు, డిసెంబర్ నెల అంతా కూడా ఎలాంటి నెల అంటని? ఆనంద మాసము. సంతోష గానముతో మనము దేవుని స్తుతించి ఆరాధించడము. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు నాయన, స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినాలలో మేము ఉన్నాము నాయన. నీ యొక్క జన్మదినము జరుపుకుంటూ ఉన్నాము తండ్రి. బిడ్డలైన వారు కూడి వచ్చిన బిడ్డలు ఎవరెవరైతే నాయన ఇక్కడ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించిన సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు మళ్ళా నీ జన్మదినము మరలా మేము గుర్తుకు చేసుకున్నంత వరకు కూడా బిడ్డలను నీ సురక్షితంగా రక్షణలో కాపుదలలో ఉంచి బిడ్డలను ఆశీర్వదించి దీవెనలతో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ క్రిస్మస్ మరణాత.